హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామన్నమాట. ఏం చేస్తున్నారు? ఈ వ్లాగ్ వచ్చేసరికల్లా లక్ష్మీవారందనమాట. అంటే గురువారంది తీసాననమాట. ఇంకా ఇక్కడైతే మాత్రంగా మార్నింగే లెగిచి ఇక్కడ లెగిసేసరికల్లా టైం అయితే మాత్రంగా 7 అయిపోయింది ఈరోజైతే మాత్రంగా. ఇంకా లెగిసిన తర్వాత ఇల్లు గుమ్మాలన్నీ తుడిచేసుకొని ఇంకా వ్లాగ్ అయితే షూట్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా ఇక్కడైతే మాత్రంగా పిల్లలకి ఈరోజు స్కూల్ ఉంది, అందుకనేసి ఇంకా ఇక్కడైతే గొంతు పొంగడాలు అయితే వేస్తున్నాను. రోజు ఇడ్లీ దోశ అయిపోతుంది కదా అనేసి దోశ పిండితో గొంతు పొంగడాలు అయితే వేసాను అనమాట బ్రేక్ఫాస్ట్ కింద. ఇంకా ఇక్కడైతే మాత్రంగా బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా గొంత పునుగులు అలాగే పల్లీ చట్నీ అయితే చేశాను. ఇంకా వాళ్ళ గురించి అయితే మాత్రంగా ఈ టిఫిన్ మాకు దోశే కావాలి అంటున్నారు మా పిల్లలైతే మాత్రంగా. ఎప్పుడు ఒకటేనా, ఒక్కోసారి ఎలా కూడా తినండి, ఇందులో ఏం వేసావు అని అడుగుతున్నారు. ఏం వేయడం ఏంటి అంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసానా లేదా అని అడుగుతున్నారు. వేయలేదు మీకోసమే అనేసి అని చెప్పానమాట. ఇంకా వాళ్ళని తయారు చేసేసి ట్యూషన్కి అయితే రెడీ చేసేసానమాట స్కూల్ నుంచి. ఇంకా ఇక్కడైతే మాత్రంగా మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే చేసుకుంటున్నాను. ఈరోజు చిన్న వ్లాగే షూట్ చేశాను, మీరు కూడా వ్లాగ్ మొత్తం చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇంకా వాళ్ళు ట్యూషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నేనైతే మాత్రంగా దోసపిండి అయితే మాత్రంగా వాళ్ళ వరకే వచ్చింది, అందుకనే కాఫీ పెట్టుకొని ఇంకా రస్కులు ఉంటే రస్కులు అయితే ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందనమాట. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసరికల్లా బీరకాయ కర్రీ అయితే చేశాను. కేజీ బీరకాయల కూర చూసారా ఎంత కొద్దయిందో. ఇంకా మా బాబు చూడండి బిస్కెట్లు ఎలా చేశాడో. ఒకవైపు చారు పెట్టా, ఇంకా పెరుగు అయితే తోడు పెట్టాను అనమాట. ఎండలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి డైలీ పెరుగు అయితే తింటారనమాట ఇంట్లో, అందుకనేసి ఇంకా వాళ్ళైతే ట్యూషన్ నుంచి వచ్చేసారు, భోజనం అయిపోయింది. ఇంకా డైరెక్ట్గా మళ్ళీ ఈవినింగే వీడియో అయితే షూట్ చేశాను, ఎందుకంటే ఆ రోజు వ్లాగ్ షూట్ చేశానని మర్చిపోయాను అనమాట. ఇంకా ఇక్కడైతే లెగిచి గిన్నెలన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత మా వారైతే సపోటా పళ్ళు తెచ్చారు, అవి బాగా ముగ్గిపోయాయి, అందుకనే జ్యూస్ చేసామనుకోండి ఇంకా ఫినిష్ అయిపోద్ది, పళ్ళు తినడానికి అయితే ఇబ్బంది పెడతారనేసి జ్యూస్ అయితే చేశానమాట. చేసిన తర్వాత ఒకవైపు రైస్ అయితే పెట్టేశాను. ఇంకా నైట్ అయితే మాత్రంగా రైస్ పెట్టేసి కర్రీ అయితే ఇంకా ఇక్కడ కర్రీ ఏమించి ఆలు బఠానీ కర్రీ అయితే చేశాను. సింపుల్గా ఎక్కువ హడావిడి లేకుండా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా వంటంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే మాత్రం ఫ్రెష్ అప్ అయిపోయాను. ఒకవైపు ఆలు ఫ్రై అయితే చేశాను అనమాట. చాలా బాగుంది కర్రీ, షార్ట్ వీడియో తీశాను, పెడతాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. రెసిపీ సింపుల్గానే చాలా బాగుంటుంది అనమాట, ఎక్కువ హడావిడి ఏమీ లేకుండా. ఇంకా మధ్యాహ్నం చేసిన చారే ఉంది, ఇంకా సింక్లో చూసారా ఇవి దోముతూనే ఉండాలి, వస్తూనే ఉంటాయి. ఇంకా ఇక్కడైతే మాత్రంగా వాళ్ళైతే టీవీ చూసుకుంటున్నారు. వంట అయితే అయిపోయింది, ఇంకా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ అంతా బాగా క్లీన్ చేసేసుకున్నాను, సింక్లో గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకున్నాను. పోటీకి ఇవి దోమితేనే సరిపోతుందనమాట, ఇంట్లో పని అంటే అలాగే ఉంటుంది. పాలు కూడా మరగపెట్టేశాను. అయితే ఈ చిన్న వ్లాగే షూట్ చేశాను. మీకు కానీ నా వ్లాగ్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే నేను పెట్టే ప్రతి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.